హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా 2024 సంబంధించిన ఓటర్ లిస్ట్ని మన ఫోన్లో మన పోలింగ్ బూత్ వారీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు గూగుల్ కానీ వేరే బ్రౌజింగ్ ఇంజిన్ ఏదన్నా మీ ఇష్టం వచ్చిన బ్రౌజర్లో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో సిఈఓ ఆంధ్ర టైప్ చేయండి మ్యాస్. దీంట్లో ఫస్ట్ది మాత్రం ఓపెన్ చేయండి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సాధారణంగా మన డెస్క్టాప్ వ్యూలో కాకుండా వేరే వ్యూలో ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఒక్కసారి చూడండి, ఇక్కడ హోమ్ అబౌట్ పీడిఎఫ్ ఎన్రోల్ రూల్స్ ఉండదు చూడండి ఫ్రెండ్స్. దీంట్లో పీడిఎఫ్ ఎన్రోల్ రూల్స్ ఓపెన్ చేస్తే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో డిఆర్ఎఫ్ ఎస్ఎస్ఆర్ రూల్స్ 2024 అని వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేయగానే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయ్యి ఉండదు, ఎందుకంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఒకటే ప్రజెంట్ వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది చేసుకోండి ఫ్రెండ్స్. మీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకునే ముందు మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. కొత్త జిల్లాల ప్రకారంగా మాది ఏలూరు ఫ్రెండ్స్, ఇలాగ మాది చింతలపూడి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకు లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మన ఇష్టం. నేను తెలుగు డౌన్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మన పోలింగ్ ఏరియాని బట్టి, పోలింగ్ స్టేషన్ బట్టి ఎన్ని ఏరియాలు ఉంటాయి అన్ని బూతులు ఉన్నాయి. ఇదే చింతలపూడి ఏరియాలో 60 బూతులు ఉన్నాయండి. నాకు 59వ బూత్ కావాలి. దీన్ని డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీరు క్యాప్చర్ ఓకే చేసి మీరు ఎంటర్ చేస్తే సరిపోదు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది సార్ ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలక్షన్ రిజల్ట్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదిగో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డ్రాఫ్ట్ రోల్ డౌన్లోడ్ చేశాను. మీకోసం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏ కొత్త లిస్టులో ఎవరి పేరు కావాలన్నా మనకి ఏం చేయాలన్నా ఏ లిస్టులో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తాను.